ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ ఇప్పుడు మనం ఇల్లందులో యూపీవీసీ షీట్స్ తో షెడ్ వేయించామన్నమాట. ఈ షెడ్ ఏంటంటే కేరళ స్టైల్ ఇంకా ఏ షేప్ అంటారు అన్నమాట. అయితే చాలా మందికి యూపీవీసీ గురించి కాల్ చేస్తారు. మళ్ళీ ఒకసారి వీటి అడ్వాంటేజెస్ అనేది చెప్తున్నా. యూపీవీసీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఎండాకాలం అనేది హీట్ అనేది తక్కువ వస్తుంది. ఐరన్ రేకులతో పోలిస్తే హీట్ అనేది తక్కువ వస్తుంది. అలాగే వర్షాకాలం రైనింగ్ వల్ల సౌండ్ ఎక్కువ వస్తుంది. ఐరన్ రేకులు అయితే ఇది మాత్రం సౌండ్ రాదు. అలాగే మనకు చలికాలం అనేది తేమ తక్కువ ఉంటుంది. అలాగే ఇది రస్ట్ కూడా రాదు, తుప్పు పట్టదు. అదే ఐరన్ రేక్ అయితే తుప్పు పడుతుంది, ఇది తుప్పు పట్టదు. ఇంకా షార్ట్ సర్క్యూట్ కరెంట్ షాక్ కూడా వీటికి రావన్నమాట. అలా చాలా లాభాలు ఉన్నాయి. వీటి డ్యూరేషన్ ఏంటని చెప్పి చాలామంది అడుగుతారు. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు వీటి డ్యూరేషన్ వీటి లైఫ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ యూపీవీసీ యొక్క చుట్టుపక్కల మొత్తం ఎట్లా వేసాము, ఏంది, దీని షేప్ ఎలా ఉంది, దీన్ని ఎలా వేసారు అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి ఈ డిజైన్ షీట్ చూడండి. ఈ డిజైన్ షీట్ కూడా కేరళ మోడల్లో ఎక్కువ వాడతారన్నమాట. ఇప్పుడు మొత్తం షెడ్ అనేది ఎలా వేసారు అనేది చూద్దాం. అది కొట్టే విధానం. డబుల్ స్లోప్ వేసినప్పుడు 2.5 ఇంచుల గ్యాప్ తీసుకొని పైప్ అనేది వేసుకోవాలి, అడ్డం పైపు. ఆ అడ్డం పైపు ఎందుకు వేసుకోవాలి అని అంటే ఇక్కడ ఈ రెజ్జు కూర్చుంటుంది కాబట్టి కరెక్ట్ 2.5 తీసుకొని వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకున్నా కూడా వాటర్ లీకేజ్ అవుతుంది. ఇది కరెక్ట్గా కూర్చోవాలి కాబట్టి మళ్ళీ ఈ రెజ్జు కూడా కరెక్ట్గా కూర్చోదు, మళ్ళీ వాటర్ లీకేజ్ అవుతుంది. ఇది మాత్రం కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎక్కడ వస్తుంది సార్? దీనికి 2.5 తీసుకొని మార్కింగ్ చేసుకొని ఈ ప్లేస్లో పైప్ అనేది వేసుకోవాలి, అడ్డం పైప్. స్లోప్ వేసుకున్నప్పుడు ఇలా స్ట్రక్చర్ అనేది ఇలా చేసుకోవాలి. స్ట్రక్చర్ ఇలా కంప్లీట్ అయిపోయాక ఈ మీద టాప్ రెడ్జ్ అనేది వేసుకున్నప్పుడు దీనికి 2.5 ఇంచులు గ్యాప్ చూసుకొని తీసుకురా, ఇట్లా తీసుకొని ఈ 2.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ పైప్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఈ టాప్ రెడ్జ్ ఇలా కూర్చోవాలి కాబట్టి. టాప్ రిడ్జ్ ఇలా వచ్చినప్పుడు కరెక్ట్ సెంటర్ పాయింట్లో స్క్రూ అనేది ఉండాలి కాబట్టి దీనికి 2.5 పెట్టేసుకొని స్క్రూ వేసుకోవాలి. ఈ ఎల్ యాంగ్లర్ అనేది ఈ పైపు కిందికి జారకుండా సపోర్ట్కి వెల్డింగ్ చేసుకోవాలి. ఈ పర్లింగ్స్ 4 ఫీట్లు 5 ఫీట్లు 6 ఫీట్లు అట్లా వేస్తున్నారు. అట్లా ఎప్పుడు కూడా వేయద్దు. 2 ఫీట్లకు ఒకటి వేసుకుంటే ఏంటంటే లైఫ్ అనేది ఉంటుంది. మీకు ఈ రూఫింగ్ షీట్స్ కావాలనుకుంటే ఆల్ ఓవర్ తెలంగాణ ఇంకా ఆంధ్ర ఈ 2 తెలుగు రాష్ట్రాలకు ఎక్కడికైనా పంపిస్తాం. ఇంకా మీకు ఫ్యాబ్రికేషన్ వెల్డింగ్ వర్క్ కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న ఈ నెంబర్ కూడా కాల్ చేయండి. మీకు ఎక్కడైనా తెలంగాణ ఆంధ్ర ఏ స్టేట్ ఏ డిస్ట్రిక్ట్ అయినా వచ్చి మేము ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తారన్నమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి. ఇది ఫ్రేమ్ మొత్తం ఇట్లా
వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ ముందు కనిపిస్తున్నాయి ఈ డిజైన్ షీట్లు. ఈ పక్కకున్నది ఇది రెయిన్ గట్టర్, వాటర్ అనేది ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోతాయి. చూడండి వర్క్ అనేది చాలా క్లియర్గా నీట్గా ఉంటుంది అన్నమాట. దీన్ని డబుల్ స్లోప్ అంటారు.